ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశి వారు డిసెంబర్ 5, 6 తేదీల్లో ఈ యొక్క పని మాత్రం చేయకండి. నష్టాన్ని చూస్తారు అవుతారని చెప్పవచ్చు. మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో. అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోదో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855533632. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే అధికంగా చూస్తారని చెప్పవచ్చు. అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్ననుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా, ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. ఈ వృశ్చిక రాశికి చెందిన వారు విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశివారు రాశి చక్రంలో 8వది. లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనది, అనగా ఈ రాశివారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడు దూరం మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశివారు జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరగపోయినవి, ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా అదృష్టమే అధికంగా చూస్తారని చెప్పవచ్చు. వీరు ఎప్పుడూ కూడా చూడ్డానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటారు. మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలానే వీరికి తొందరపాటు నిర్ణయాలు తీసుకునడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు, అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు. వృశ్చిక రాశి జన్మించేవారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశి జన్మించేవారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైనటువంటి శరీరం ఉంటుందని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వరకు మొహం మీద ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు. వీరిని గన మనం చూస్తే కొద్దిగా చిరాకు కనిపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు చేస్తారు. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటుంది.
ఈ వృశ్చిక రాశి వారు అన్యోన్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి వీరికి అంతా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులో డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడడం దూరం ఉంటుంది. ఏ విషయం కూడా మనసులో దాచుకోరు. అందువల్ల వృశ్చిక రాశిని ద్వేషిస్తారు కొందరు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రం పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనుమరుస్తారు. వీరు చక్కటి వాగ్దాడిని కలిగి ఉంటారు. అనురాధ నక్షత్రం పుట్టిన వారు విద్య, వినయం, వివేకము కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి. ఇక జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషులని చెప్పవచ్చు. ఈ రాశిని ఎవరన్నా చూస్తే వీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు. పరోపకారం చేయవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది. మనం ఒక్క విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశివారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు బాగా అదృష్టమే కలిసి వస్తుంది. అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనక పుష్యరాగం ధరించాలి. శివాలయంలో ఒక గురువారం నాడు శివుడికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని చూపుడు వెలుగు ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. ఒక శనివారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఆ తర్వాత మధ్య వేలుకు వెండిలో పొదిగిన నీలాన్ని ధరించాలి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరించాలి. వీళ్ళ ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. అలానే ఒక బుధవారం నాడు విష్ణు అష్టోత్తర పూజ చేసి పెసలు దానం చేయాలి. ఆ తర్వాత చిటికిన వేలకు బంగారంలో పొదిగిన జాతి పచ్చను ధరించండి. ఈ వృశ్చిక రాశి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచిదని చెప్పవచ్చు. మీకంతా కూడా అదృష్టమే కలిగి ఉంటుంది. దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. ఈ రాశివారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు కాబట్టి మీరు ఎక్కువగా దేని గురించి కూడా ఆలోచించకండి. మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరంతటి వారు ఇంకెవ్వరూ ఉండరు. ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. అలానే ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. అంతా కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.